కార్మిక సోదరులారా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోన సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీకి వ్యతిరేకమని అంటుంది. బీజేపీ విధానాలకు వ్యతిరేకము లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఆ లేబర్ కోడ్లో 12 గంటల పని చేయాలని చెప్పి జీవో తీసుకొచ్చింది. దీన్ని అమలు కాకుండా దాదాపు 5 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి దాన్ని ఆపేయడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అనుకూలం అంటుంది, బీజేపీకి వ్యతిరేకం అంటుంది. కానీ అదే బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. బీజేపీ చెప్పులో కాలు బట్టి ఈరోజు రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి 10 గంటలు సంబంధించి కార్మికులు పని చేయాలి, 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పని చేయొచ్చు, ఆ పద్ధతిలో యజమానులు ఉపయోగించుకోవచ్చు అనే పద్ధతిలో జీవో నెంబర్ 282 మొన్ననే తీసుకురావడం జరిగింది. ఈ జీవోను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జీవోలు కాపీలను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆకులను కొట్టి గద్దలకేసినట్లు పేదలను కొట్టి పెద్దలకేస్తున్నాడు. ఆ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తూ ఉంది. జూలై 9న 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోతికు జూలై 9న సమ్మె చేయబోతా ఉంటే ఇప్పుడే ఈ ఉరుకులాట ఎందుకు? రేవంత్ రెడ్డి ఆ పద్ధతిలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమైండు. కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 4 లేబర్ కోడ్లు మేము అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి కార్మికులు అర్థం చేసుకోవాలి. ఈరోజు బీజేపీ అయినా, అదేవిధంగా కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, మిగతా అన్ని బూర్జువా పార్టీలు లేబర్ కోడ్లను 2019లో కరోనా టైంలోన సడి చప్పుడు కాకుండా ఆ పద్ధతిలో మొత్తం అన్ని పార్టీలు ఆమోదం తెలిపి లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీలు మాత్రమే పార్లమెంటులో దాన్ని వ్యతిరేకించారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అసలు ఈ లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకమైనవి, కార్పొరేట్ సంస్థలకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనవి, కాబట్టి ఈ లేబర్ కోడ్లు వద్దు అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఓట్లు వేసింది కేవలం కమ్యూనిస్టు ఎంపీలు మాత్రమే వేయడం జరిగింది. కాబట్టి కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి, ఎవరి పక్షాన ఎవరు ఉండరు. కాబట్టి ఈ పార్టీల పేరు మీద, వివిధ పార్టీల పేరు మీద ఉన్న అన్ని పార్టీలు ఒక్కటే ఆకుతున్నాయి. ధనవంతులకు అనుకూలంగా, కార్మికులకు, కష్టజీవులకు వ్యతిరేకంగా విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల జూలై 9వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు జూలై 9న సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపించినాయి. కాబట్టి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అందరూ కూడా కదిలి రావాలని ఆ పద్ధతిలో పిలుపునిస్తూ ఈరోజు జీవో కాపీలను ఈరోజు దగ్ధం చేయడం జరుగుతుంది.